గుడ్ ఈవినింగ్ అండి. మా ఇంటి ముచ్చట్లకి ఇవాళ గులాబ్ జామున్ చేస్తాను చూడండి. మా బుడ్డోడు ఎదుగుండి వాడి చేత్తోనే వేస్తున్నాడు. నేను చేస్తానని చూసావా. ఒక ప్యాకెట్ అయిపోయిందండి. సెకండ్ ప్యాకెట్ 2 ప్యాకెట్లు ఒకేసారి చేస్తున్నాం. అది ఇంత పౌడర్ అయింది. ఈ కంపెనీ చేస్తున్నాను. రిజల్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. స్వీట్ వచ్చేసింది. ఈ రెసిపీ నాకు ఎవరైనా ఎలా చేయాలి దాని ద్వారా గులాబ్ జామున్ చేయాలి. దాని తర్వాత స్వీట్ చూసాను. చిన్న ప్యాకెట్ పెట్టుకుంటే చాలు. అది రెసిపీ పెద్దగా చేశాను. దానిలో కొంచెం వేసుకున్నాను. లేకపోతే చిన్న ప్యాకెట్ వేసుకుంటే బాగుంది. మా బ్రేక్ చేసిన ఇప్పుడే పచ్చి నెలలో చూస్తున్నాను. చూసారండి ఇలా చేయాలి. మొత్తం చూసారా ఎలా కలుపుతున్నాను. అంత పచ్చికి కూడా కాకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదు. ఎందుకంటే హార్డ్గానే అయిపోతే సాఫ్ట్గానే అయిపోతుంది. అలా కాకుండా మనం మీడియం లాగా కలుపుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి. మా లాంటి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి ఇంకా వీడియోస్ చేస్తాము. చూసారండి ఇలా ముద్దగా చేసుకున్నాం. చపాతీ ముద్ద ఉన్నాం కదా, అలా చేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకుందాం. దాని తర్వాత సాఫ్ట్గా అయిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా కలిపాను. ఇలా రావాలి, గట్టిగా కూడా ఉండకూడదు. ఈ ముద్దతో కొంచెం కొంచెం బాల్స్ అనేది ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక ప్లేట్లో ఇలా వేసుకోవాలి. చూసారా సర్కిల్గా ఉన్నాయి. చూసారా ఇలా కొంచెం పిండి ఒకసారి చూపించు. అంత పిండి తీసుకోవాలి. దాని తర్వాత అనేది కొంచెం పెద్దదంటే మీ ఇష్టం అనమాట, అలా ఉండాలా. కానీ మీడియం సర్కిల్స్ అయితే బాగుంటుంది. పెద్దదైనా బాగుంది, చిన్నగా బాగుంది సర్కిల్స్ అనేవి ఇలా చేసుకోవాలి. దాని తర్వాత ఇలా ప్లేట్లో పెట్టుకోండి. దీనికి ఆయిల్ అనేది రాసుకోండి. ఇలా ఆయిల్ రాసుకొని దీనిపైన ఇలా బాల్స్ వేసుకుని, ఎందుకంటే ఈజీగా వచ్చేసి అనమాట. అంటుకు కింద ప్లేట్కి ఇలా సర్కిల్గా చూసారా, ఏమి అనుగులు ఏం లేకుండా చేసుకోవాలి. షుగర్ సిరప్ చేసుకోవాలండి. షుగర్ సిరప్ చేసుకోవాలంటే ఏం లేదండి, షుగర్ వేసుకోండి, నేను వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. షుగర్ అనేది మొత్తం నీళ్ళు మెల్ట్ అయిపోవాలి. 2 యాలకులు కూడా వేసుకోండి. ఇలా చేయండి చెప్పాను కదా, వేసుకొని బాగా కలపండి. మొత్తం మెల్ట్ అయిపోయిందా చూపిస్తాను. ఇటు షుగర్ సిరప్ అనేది అవుతుంది, ఇటువైపు గులాబ్ జామున్ వండుతున్నాను చూడండి. అవి పైకి వచ్చేస్తాయి నేను లోపలికి వెళ్ళి. చూసారా ఇలా స్లోగా వేయండి. అందరూ మైసూర్ బజ్జీలు వేసేలాగా వేయండి. స్లోగా వేయండి. చూసారా ఇప్పుడు అసలు కలర్ అనేది ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఇప్పుడు లాస్ట్లో మీకు చూపిస్తున్నారు ఇలాగా. అసలు ఏమి సర్కిల్గా వచ్చి చూసారా గులాబ్ జామున్ అసలు ఎక్కడ విరకుండా ఎంత సర్కిల్గా వచ్చి చూడండి. దీన్ని ఆ షుగర్ సిరప్లో వేసుకోండి. ప్రతి ఒక్క గులాబ్ జామున్ అసలు ఏం విరకుండా ఎంత సర్కిల్గా వచ్చినాయో ఇలా రావాలంటే నా టిప్స్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం ఆయన ఒక్కటి కూడా విరకుండా మొత్తం సర్కిల్ వచ్చింది.